హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. పశ్చిమ గోదావరి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేనలో చేరబోతున్నారా అంటే అవునని సమాధానం వస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో. వైసీపీ పార్టీని వీడి 5 నెలలు కావస్తున్నా ఏ ఒక్క పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు గ్రంథి శ్రీనివాస్. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచిన గ్రంథి శ్రీనివాస్ పార్టీ ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన గ్రంథి ఏ పార్టీలో కూడా వెళ్లకుండా ఇంకా ఎంతకాలం ఉంటాడో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే మొదటిగా టీడీపీ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం సాగిన గ్రంథి మాత్రం జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. అటు పవన్ కళ్యాణ్ కూడా గ్రంథి శ్రీనివాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే గ్రంథి శ్రీనివాస్ జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గ్రంథి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఇచ్చారు. 2004 ఎన్నికల్లో ముందు భీమవరం టౌన్ అధ్యక్షుడిగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ అనూహ్యంగా 2004లో ఆయన పేరు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పివి నరసింహరాజు పైన గెలుపొందారు. కానీ అప్పటి వరకు భీమవరం రాజకీయమంతా క్షత్రియ రాజుల చుట్టూ తిరిగేది. గ్రంథి శ్రీనివాస్ కు ఉన్న మాస్ ఇమేజ్ తో క్షత్రియుల చేతి నుండి భీమవరం నియోజకవర్గం కాపుల చేతిలోకి వచ్చింది. 2009 కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. 2011వ సంవత్సరంలో వైసీపీలో చేరిన శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రెండోసారి 2019 ఎన్నికల్లో పోటీ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలుపొందారు. పొలిటికల్ సర్కిల్లో హీరో అయ్యారు. అయితే గ్రంథి శ్రీనివాస్ వైసీపీని వీడడం భారీ ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.